రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత మాతంగి కాలనీని శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ మేరకు మాతంగి కాలనీ ప్రజలు ఇటీవల పార్లమెంట్లో మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ వంశీకృష్ణను శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంశీకృష్ణకు కాలనీవాసులు వివరించారు. తమ కాలనీని వేరే ప్రాంతాలకు తరలించి R&R ప్యాకేజీ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీని కోరారు. కాలనీవాసుల విజ్ఞాపనలు, వినతి పత్రాలపై ఎంపీ వంశీకృష్ణ సానుకూలంగా స్పందించారు. కాలనీ ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఖచ్చితంగా నేను మీకోసం పోట్లాడతా. మీరందరూ చూస్తున్నారు, ప్రత్యేకంగా మీరు పడే బాధ ఏందో వచ్చి చూసి పోదామనే ఉద్దేశంతో వచ్చిన నేను. మీ అందరికి తెలుసు, మీరు ఎట్లయితే కాకల గురించి మాట్లాడుతున్నారో వెంకటస్వామి గారి గురించి, నాకు చిన్నప్పటికెళ్ళి ఆయన ఒకటే చెప్పినారు, ఎవరు ఏదైనా హెల్ప్ అడిగితే మన వంతు ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా కృషి చేసి కష్టపడి లాస్ట్ వరకు దాన్ని ఏదైనా చేసి హెల్ప్ చేసి వాళ్ళకి సహకారంగా ఉండాలి, అండదండగా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా. కానీ నేను అనుకోలేదు నా జీవితంలో నాకు ఇంత మంచి అవకాశం మీరందరూ నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఎంపిక చేశారు. ఖచ్చితంగా ఈ సమస్య వదిలేది లేదు. నేను మీకు న్యాయం జరిగేటట్టు నేను పోరాడతాను. మళ్ళీ చెప్తున్నాను, నిన్న మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను, పవర్ మినిస్టర్ తోటి. ఇట్లా కాదు, ఇండస్ట్రీస్ రావాలి, అందరూ డెవలప్మెంట్ కోరుకుంటారు, కానీ హెల్తీ డెవలప్మెంట్ ఉండాలి. నేను కూడా సస్టైనబిలిటీలో చాలా పని చేసినాను గత 15 సంవత్సరాలు. మీకు ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాను. నాకు తెలుసు ఈ పొల్యూషన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వ్యాధులు ఏమేమైతే ఉంటాయో మీరు ఇప్పుడే చెప్పినారు. అన్నపూర్ణ గారు అని చెప్పి చాలామంది పేర్లు చెప్పినారు. వాళ్ళందరినీ మీరు తలుచుకుంటేనే మీరు మీ మనసులో బాధ కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దాని మీద R&R ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడుతుంటాను, సజ్జద్ భాయ్ కూడా నాకు మెసేజ్ చేస్తుంటారు. నాకు మెసేజ్ చేయగానే ఇమ్మీడియట్లీ నాకు ఆ రోజు మాట్లాడే అవకాశం వచ్చింది. దీని మీద మాట్లాడేసినాను. మళ్ళీ పోయి మంత్రి గారు తోటి మాట్లాడి ఇట్లున్నది అని చెప్పినాను. కానీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత నాది. నేను